శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 16 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి సాయంత్రం 5:30 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం రాత్రి 8:44 వరకు ఉంది. సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసొస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో విజయం చేకూరుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి, శ్రవణ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో, శని ఇంట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి, ఆందోళన ఉండే అవకాశాలున్నాయి. ఒత్తిడి, ఆందోళన పక్కన పెట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ప్రతి పనిలో ముందడుగు వేయాలి. మానసిక ఆందోళన తొలగింపజేసుకుంటే 12 రాసుల వాళ్ళకి అద్భుతమైన విజయాలు చేకూరతాయి. అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. చంద్రుడు శత్రుక్షేత్రమైన శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించటం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలు ఏవైనా శ్రవణ నక్షత్రంలో చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అవ్వటానికి శ్రవణ నక్షత్రం అనుకూలం. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాల కొనుగోలుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞయాగాదులు నిర్వహించటానికి, హోమాలు నిర్వహించటానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దానాలు ఇవ్వటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్న విభేదాలు సమసిపోతాయి. సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే శారీరకంగా, మానసికంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకు అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంది. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధనపరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మిథున రాశి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. అటువంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మళ్ళీ ప్రయత్నించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య భావనలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. సమస్యలకు పరిష్కారం పొందటం ద్వారా ప్రశాంతతను సింహరాశి వాళ్ళు పొందుతారు. వస్తువుల అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న సింహరాశి వాళ్ళకి ఈరోజు లాభాలు బాగా కలిసొచ్చే సూచనలున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి.
కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా బంధుమిత్రులతో విభేదాలు పెరిగే సూచనలున్నాయి. బంధువులు, మిత్రులు ద్వేషించేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది గాబట్టి, బంధువులతో గాని, మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా, ద్వేషభావాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే తులారాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి శారీరకంగా కొంత బాధ ఏర్పడుతుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలున్నాయి. అప్పుల బాధలు వెంటాడతాయి కాబట్టి అప్పుల వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దుర్మార్గులతో గొడవలయ్యే సూచనలు, నీచులతో, చెడ్డవాళ్లతో లేనిపోని కలహాలు ఏర్పడే సూచనలున్నాయి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం. దుర్మార్గులకి, చెడ్డవాళ్ళకి వీలైనంత దూరంగా ఉంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. బుద్ధి చంచలత్వం ఈరోజు మకర రాశి వాళ్ళకు ఉంటుంది. చంచలమైన బుద్ధిని అదుపులో ఉంచుకొని సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి విషయంలో సంతోషం పెరుగుతూ ఉంటుంది. మానసికంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విలాసవంతమైనటువంటి కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా మానసిక ఆనందం పొందటం ద్వారా, సంతోషం పొందటం ద్వారా ఉల్లాసంగా, ఉత్సాహంగా కుంభరాశి వాళ్ళు ఈరోజు కాలాన్ని గడుపుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే సూచనలున్నాయి. వాటిల్లో కొన్ని మంచివవ్వచ్చు, కొన్ని చెడ్డవవ్వచ్చు. ఎటువంటి ఆకస్మిక సంఘటన ఎదురైనా దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. సంతాన వృద్ధి కలుగుతుంది. అంటే మీనరాశి వాళ్ళ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఈరోజు రథోత్సవాన్ని నిర్వహిస్తారు కాబట్టి రథోత్సవం సందర్భంగా పరమేశ్వరుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే శివానుగ్రహం వల్ల ద్వాదశ రాశుల వారికి అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం ఉకారలింగ స్వరూపాయ పరమేశ్వరాయ నమః. ఇది మంత్రం. ఎందుకంటే ఉత్సవాలు, ఊరేగింపులు, రథోత్సవాలు వీటిల్లో పరమేశ్వరుణ్ణి ఊరేగించేటప్పుడు అటువంటి పరమేశ్వరుణ్ణి ఉకారలింగ స్వరూపం అనే పేరుతో పిలుస్తారని శివమహాపురాణంలో చెప్పారు. ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో, రథోత్సవాల్లో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉకార శివలింగ స్వరూపం అంటారు కాబట్టి 12 రాసుల వాళ్ళు ఓం ఉకారలింగ స్వరూపాయ పరమేశ్వరాయ నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో